మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు రైస్ ఐటమ్ అడుగుతున్నారో కర్రీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సురేఖ గారు మెయిల్ చేశారు రాజు గారు గచ్చిపల్లి నుంచి. ఓకే, పొట్లకాయ ఇంకా నువ్వుల కాంబినేషన్ లో ఏదైనా రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. సో పొట్లకాయ నువ్వుల కాంబినేషన్ లో 2-3 రకాలుగా చేసుకోవచ్చు. ఫ్రై లాగా చేసుకోవచ్చు, ఇగురు చేసుకోవచ్చు, గ్రేవీ టైప్ లో చేసుకోవచ్చు. సో ఈ రోజు ఇగురు చేద్దామండి. సో పొట్లకాయ నువ్వుల ఇగురు. సో ఇది సైడ్ డిష్ గా బాగుంటుంది, అలాగే రోటీస్ కాంబినేషన్ లో ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, మరి పొట్లకాయ నువ్వుల పిండి ఇగురు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పొట్లకాయ నువ్వుల పిండి ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్పు, నువ్వుల పొడి 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చక్కగా టేస్టీగా చేసేసుకోవచ్చేమో కదా. సో బేసిక్ గా మన కాన్సెప్టే అంతా. సో ఇక్కడ అంటే పొట్లకాయ కూడా మనకు వాటర్ వెజిటేబుల్ కదా, సో చాలా ఫాస్ట్ గానే మగ్గిపోతుంది. సో ఇంకొంచెం అదే కొద్దిగా లేతదైతే మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. కొంతమంది ఇంకా ఫాస్ట్ గా అవడానికి కూడా ఫస్ట్ అవి కూడా కొంచెం మగ్గిచ్చేసేసుకొని పోపు పెట్టేస్తారు. సో మనం ఆ కాన్సెప్ట్ లోనైనా ఇది చేసేసుకోవచ్చు. ఓకే, సో పోపు దినుసులు ముందుగా ఓకే, పచ్చిమిరపకాయలు, సో అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఓకే, కొద్దిగా కరివేపాకు, సో కొంచెం ఇంగువ. సో ఇది ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చండి. సో లేకపోతే దీన్ని అవాయిడ్ చేసేసుకొని మనం ఇంగువ లేకుండా కూడా డిష్ చేసుకోవచ్చు. బట్ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. కొంచెం ముఖ్యంగా ఇలాంటి వేపుళ్ళకి ఇగుర్లకి కొద్దిగా ఇంగువ ఫ్లేవర్ పడితే చాలా టేస్టీగా ఉంటుంది. అరటికాయకి కూడా చాలా బాగుంటుంది. దీంట్లో పొట్లకాయ ముక్కలు, ఓకే, సో పచ్చివే యాడ్ చేసేసుకుంటున్నాం. సో కొంచెం వర్క్ చేసుకునే వాళ్ళు ఇలా ఎవరైనా కాస్త బిజీగా ఉంటే వాళ్ళు చక్కగా ఒక విజిల్ వరకు ఉడికించేసేసుకొని డైరెక్ట్ మనం పోపులో వేసేసుకున్నా కూడా అలా తిప్పేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో సరిపడా ఉప్పు, అలాగే సో ఎంటీఆర్ మసాలా వారి కారం అండి. ఓకే, సో ఒక రకంగా ఇది కూడా మనం సీజనల్ డిష్ అని చెప్పుకోవచ్చు కదా రాజు గారు, ఎందుకంటే నువ్వుల పొడి కూడా యాడ్ చేస్తున్నాం కదా. అవునండి. సో కొద్దిగా పసుపు, ఎందుకంటే నువ్వులు కూడా మనకి చాలా మంచిదే అండ్ అలాగే హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి చక్కగా ఇలా చలికాలం వర్షాకాలం అలాంటి టైంలో ఏమన్నా ఇగుర్లు అలా మనం వేపుళ్ళు చేసుకున్నప్పుడు కొంచెం యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. సో దానివల్ల ఏంటంటే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. ఏదో సీజనల్ గానే కాకుండా మంచి టేస్ట్ కూడా వస్తుంది కాబట్టి చక్కగా చిన్న చేంజెస్. సో ఇప్పుడు జస్ట్ నువ్వుల పొడి యాడ్ చేయడం మూలాన దీనికి ఏంటంటే ఆ నువ్వుల ఫ్లేవర్ తో మనకి ఇగురు చాలా బాగుంటుంది. సో అన్నంలో కలుపుకోవడానికి కూడా చక్కగా పొడి హెల్ప్ అవుతుంది. అలాగే మనం ఏంటంటే రోటీతో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కొంచెం లైట్ గా మాయిశ్చర్ ఉంటుంది కదా, సో సూపర్ గా ఉంటుంది. కొంచెం జ్యూసీగా, ఎందుకంటే ఈ ముక్కలు కూడా కొంచెం మగ్గితే చక్కగా వాటర్ బాగా వస్తుంది కదా. సో అలా మనం ఏంటంటే ఏదైనా టేస్ట్ మనం ఇలాంటి యాడ్ చేసుకొని నువ్వులు లేకపోతే అప్పుడప్పుడు కొంచెం పల్లీల పొడి లేదా కొంచెం కొబ్బరి, సో ఇలా వేసుకున్నా మనకు డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తాయి. సో ఇవి కాస్త మగ్గాలి రాజు గారు ముక్కలు. అవునండి, వేగిపోయింది. సో నెక్స్ట్ లాస్ట్ లో మనం ఒక పొడి అనుకున్నాం కదా, యాడ్ చేసేసుకున్నాం నువ్వుల పొడి. సో దాంతో పాటుగానే కొంచెం జీలకర్ర పొడి అండి. సో ఈ నువ్వుల కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ నువ్వుల పొడి, సో ఇది కొంచెం దూరగా వేయించేసుకొని, సో ఎప్పుడు చెప్పుకుంటాం కదా మనం, పౌడర్లో యాడ్ చేసేసుకుంటాం. అండ్ ఈ నువ్వుల పొడి ఏంటంటే మనం చక్కగా తీసుకున్న పొట్లకాయ కానీ ఏదైనా వెజిటబుల్ క్వాంటిటీ చూసుకొని ఆ పొడి అంతా కూడా ముక్కలకు పట్టేసే వరకు వేసుకుంటే సరిపోద్ది, మళ్ళీ ఎక్సెస్ కాకుండా. ఎందుకంటే ఆ నువ్వుల పొడి ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ కమ్మగా ఉంటాయి కాబట్టి కొంచెం మళ్ళీ వెగటు వచ్చేస్తుంది కాబట్టి సరిపడా మంచిదని చెప్పి ఎక్కువ వేసేసుకుండా సో కొంచెం క్వాంటిటీ తగ్గట్టుగా వేసేసుకుంటే మనకు ఆ పొట్లకాయ మెయిన్ బేస్ ఏదైతే ఉందో సో దాని తాలూకు టేస్ట్ కూడా మనకు బాగా తెలుస్తూ ఉంటుంది. అండ్ అడిషనల్ గా ఈ టేస్ట్ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. సో కొంచెం కొత్తిమీర. సో రెడీ. సో ఇవన్నీ కూడా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఫాస్ట్ గా అయిపోతుంది, మంచి టేస్టీగా. సో జనరల్ గా పొట్లకాయ, సొరకాయ, బీరకాయ ఇలాంటివన్నీ పెద్దగా లైక్ చేయరు, కానీ ఇలాంటి కాంబినేషన్స్ ఏమైనా ట్రై చేస్తే ఏంటంటే అందరికీ కూడా
వీటి టేస్ట్ వల్ల ఆ వెజిటబుల్ కూడా నచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చక్కగా ఇలాంటి పౌడర్స్ కానీ కొంచెం మసాలా టచ్ ఏదైనా ఇచ్చి చేసుకుంటే అప్పుడు అందరికీ పొట్లకాయలు సొరకాయలు కూడా నచ్చుతాయి. ఓకే, సో డిష్ రెడీ అయిపోయింది కలర్ఫుల్గా. సో కొంచెం కొత్తిమీర. ఓకే ఓకే, సో పొట్లకాయ నువ్వు పిండి ఇగురు రెడీ అండి. నైస్ రాజ్ గారు. ఓకే అండి, మరి పొట్లకాయ నువ్వుల పిండి ఇగురు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పొట్లకాయ నువ్వుల పిండి ఇగురు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీంట్లో పొట్లకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, నువ్వుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పొట్లకాయ నువ్వుల పిండి ఇగురు రెడీ.